వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీకు చాలా మంది సర్టిఫికేట్ వచ్చింటది. ఒకటి ఒళ్ళో ఒకటి మనలో ఇంకి యోగాల సర్టిఫికేట్ ఫస్ట్ ప్రైజ్ సర్టిఫికేట్ ఇచ్చింటారు. అట్లా ప్రతి సందర్భంలోనూ కూడా మనము మోసపోతున్నాం. ఆ మోసాన్ని వీళ్ళు కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతున్నాం. మన దరిద్రం ఏంటంటే ఇంతకుముందు అన్న చెప్పిన విధంగా మనం నిజము మాట్లాడలేకపోయినా చెప్పలేకపోయినా చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేకపోయినా. చంద్రబాబు మామూలుగా ఎవరైనా కళ్ళలో కళ్ళు చూస్తాడు కొద్దిగా ఇట్లా అయితే అంటాడు. అతను కళ్ళలో నేరుగా చూసి చెప్తాడు. ఎంతటి అబద్ధాన్నైనా కానీ సాక్షాలు తీర్చుతాడు. అట్లా దించి మీ అందరికీ కూడా ఫోన్లు వచ్చేటి అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్ల ముందు నీకు 10 లక్షలు వచ్చాలి అని క్యాలిక్యులేషన్. మీ ఇంట్లో పిల్లలు 4 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి 15,000 అదొక 90,000 వస్తుంది, ఇదొక 90,000 వస్తుందని చెప్పినా లేదా? అదొక 60,000 వచ్చాది, ఇదొక 60,000 అని ఏదో బాగుందేప ఇదేదో లెక్కసారాలు వస్తా అని చెప్పి మనము ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోవడం. అయినా మనం వింటానే ఉన్నాం, మళ్ళీ వేస్తానే పోతాం. అతను చెప్తానన్నాడు, వింటానన్నాడు. ఏమంటే చెప్పేటప్పుడు మాత్రం పక్కన మాత్రం మాట్లాడతాం. ఒకసారి ఏమో ఎర్రట వాళ్ళు వేసుకొని కమ్యూనిస్టులు వచ్చినారు, ఒకసారి జనసేన వాళ్ళు వచ్చినారు, ఒకసారి బీజేపీ వాళ్ళు వచ్చినారు. మామూలుగా యాడికైనా పోయినప్పుడు చెప్పడానికి తోడిపించబోతాను, కాకపోతే చెప్పడానికి తోడిపించబోతాను. ఇతను నమ్మకమైన పక్కన వాళ్ళు గ్యారెంటీ ఏమో అని చెప్పేసి వాళ్ళకు తిరిగి మనం మోసపోతాం. ప్రతిసారి గ్యారెంటీ ఎప్పుడు ఉండదు, అది ఎప్పుడు చీటింగ్ చేస్తానే ఉన్నా. మళ్ళీ ఇంటే ప్రతిపక్షంలో పెడతా అంటాం, మళ్ళీ తిడతా అంటాం. మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చారు కదా చివరికి ఏది బాగా ఎక్కువగా నిలబడతాదో అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ అంటే ఇంకేదో బాగుంది కదా. జగన్ రెడ్డి అయితే అకౌంట్లలో వేస్తాడు, ఇతనైతే డైరెక్ట్ గా మనకి క్యాష్ ఇంటికి తెచ్చిస్తాడు అనే పద్ధతిలో చేసి మళ్ళీ మనం అందరం కూడా భ్రమలో పడతాం. మనమందరం అంటే ప్రజలు మోసపోవడం జరిగింది. ప్రజలు ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని ఏదో విధంగా ఈ చంద్రబాబు యొక్క మాటలు విని మోసపై మళ్ళీ బాధపడ్డాము. ఇవన్నీ చూసుకున్న సందర్భం. ఇతని జాతీయ పార్టీ కదా, ఒక 6 పేజీలు ఎక్కువనే ఉంటాయి. మరి ప్రాంతీయ పార్టీ కంటే చంద్రబాబు కొంచెం తక్కువ. ఇతను జాతీయ స్థాయిలో చెప్తాడు, చూస్తాను. దాంట్లో ఒక 2-3 చూస్తాం. మళ్ళీ శాఖాపరంగా కూడా ఇచ్చినాడు. నీరు పారుదల, సాగునీరు, తాగునీరు. నేను అంత తప్పే పడ్డాను. తప్పే పడితే మా ధర్మవరం వాళ్ళు అదే తప్పు పాపం చెప్తాడు, పోతాడు. ఇదే వాళ్ళు మనకుండదు కదా. వాళ్ళు ఎవడు బాగుపడతాడంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో కూడా ఎవడైతే ఎక్కువ సార్లు సీటీలేసి ఎగరగొట్టింటాడో, ఐపీలు పెట్టింటాడో వాడే మీ ఊర్లో బాగుంటాడు. చూసుకోండి, బాగా చెక్ చేసుకోండి. ఇంటికాడికి పోయి కూడా ఎవడైతే సీటీలేసి ఎగరగొట్టినాడో, ఐపీ పెట్టేసి ఉంటాడో వాడే బాగుంటాడు. మన దాంట్లో కూడా చంద్రబాబు అంతే. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో 70 చెరువులు, గుంటలు అభివృద్ధి పూర్తి స్థాయిలో నింపడం మాది. ఇక్కడ చెరువులు ఆడుంటాయో లేదు. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే సంవత్సరమైన ఒక మండలం పేరు ఎదురు కూర్చొని 4 ఊర్లు చెప్పి ఆ మండలం నుండి చెప్పలేదు. తప్పు ఎవరిది? మనది తప్పు, వాళ్ళది కాదు. వాళ్ళని జిల్లాడుగొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి, 25,000 ఎకరాలకు సాగునీటి. వెరీ గుడ్, అయిపోయింది. డ్యామ్ అయిపోయి అంత పుష్కలంగా వచ్చినాయి, 3 పంటలు వస్తున్నాయి. గుడ్, అతను చేసినది. ఇంకా ప్రతి ఏడాది రైతులకు ఇది మొత్తానికి గుర్తింది. ధర్మవరంలో నియోజకవర్గ స్థాయిలో మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు ఏర్పాటు కృషి. ఉన్న హాస్పిటల్లో బాత్రూమ్లకు డోర్లు లేవు, కానీ ఈ మెడికల్ కాలేజీ కడతాడు. ఇంజనీరింగ్ కాలేజు నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమైతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసే జనాలు పోరు కదా.
నువ్వు మంచి చేస్తే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులు నువ్వు వాడుతున్నావే, దాని బదులు నువ్వు అదే ఆ శ్రమ ఏదో ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలను ఏ విధంగా నెరవేర్చు అని చెప్పేదానికి ఆగి. ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు పుణ్యక్షేత్రం అని చెప్పేసి శ్రీశైలానికి అన్నవరాలకు ఆడి పంపి సంజీవ్ పరంగా ఏడు దింపుతారు, ఆడ మాల్యవంతంగా దింపుతారు, జిల్లా దాటిపోలేదు. ప్రతి సందర్భంలో కూడా గ్యాస్ సిలిండర్ల మహిళలకు 18,000 ఇవ్వాల, దానికి B4 అని తీసుకొచ్చినాడు. అతనేదో అతని ఆలోచన విధానం ఏందో లేదు. ద్రౌపదిని పిలుచుకొని రమ్మంటే ద్రౌపది అంటే చూసినామా పాచాలి, తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా ఇప్పుడు మనల్ని ఓడించినాడా లేకుంటే మనం ఎవరితో ఓడిపోయినాము, ఇదో పెద్ద కాంపురం కదా. అది ఈవీఎంలా జనాలా ఎవడెవడు చేసినాడు ఏమేమి రంపులు పెట్టుకొని ఇచ్చేసాడు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం విడిచిపెడతాం లేదా, మనకు కూడా ప్రజలకు కూడా తెలియదు కదా అంటే ఈ అప్పుడు జనాలు చూసి ఆగదు కదా. ఎప్పుడు జనాలు చూసి ఆగుతుంది, వాళ్ళు మోసపెడతారు, వాళ్ళకి అండగా మనం నిలబడాలి 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 మమ్మల్ంతా తిప్పి తిప్పి తిప్పి. అప్పుడు కూడా అంతే, ఇంటింటికి పోయి నీకు 5 లక్షలు వచ్చింది, నీకు 3 లక్షలు వచ్చింది, నీకు 4 లక్షలు వచ్చింది చెప్పి తిరిగినామా లేదా? ఇంటికి మేము తిరిగి చెప్పేసి వచ్చినాం. ఎందుకంటే ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు, వెళ్ళాలి చేయాలి. అయినా కానీ జనము లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీలను లేకుంటే ఈవీఎంలను ఇంకోటను ఈరోజు మనం అధికారాన్ని కోల్పోవచ్చు. అయిపోయిన తర్వాత కూడా మనం సంవత్సరం ఆగుతున్నాం, మళ్ళీ జనం బాట రోడ్ల పడి పట్టుకోవాల్సింది, మళ్ళీ పెరగాల్సింది, మళ్ళీ జనం యొక్క కష్టాలు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం. అందరూ జనము వాళ్ళు మోసపోయినామని బాధతో ఉంటారు, వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడప గడపను తక్కండి చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గరికి మనం అందరం కూడా పోయే సందర్భం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.